అరుణాచలంలో కనిపించే ఈ కొండ సాధారణమైనది కాదు మామ. ఇది సాక్షాత్తు ఆ శివుడి స్వరూపం. ప్రపంచంలో పరమశివుడు కొలువైన ఏకైక క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం మామ. సికింద్రాబాద్ టు అరుణాచలం ఎలా వెళ్ళాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం. సికింద్రాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలనో ట్రైన్ డీటెయిల్స్ ఇవే ఫ్రెండ్స్, డిస్ప్లేలో మెన్షన్ చేసిన. అట్లనే వైజాగ్ నుంచి తిరువన్నమలై ఎలా వెళ్ళాలనో కూడా చూడండి. మేము వచ్చేసి వీక్లీ ఎక్స్ప్రెస్ గురువారం రోజున ఉంటుంది మామ. 7:40కే స్టార్ట్ అయింది. నేను నా ఫ్రెండ్స్ ముగ్గురం వెళ్ళాము. పొద్దుగానే చూడరు మామ, ఫుల్ మంచు మామ, వేరే లెవెల్ ఉంది. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ట్రైన్లో అమ్మే ఇడ్లీ వడ తీసుకున్నాము. ఇక ఇంకోసారి తీసుకోం మామ, అంత మంచిగా ఉంది. ఇక నేను నా ఫ్రెండ్స్ మంచిగా మూవీ చూస్తూ పక్కనే కనిపించేటటువంటి వెదర్ చూస్తూ స్టార్ట్ అయిపోయినాం. అంతలోనే రేణిగుంట స్టేషన్ వచ్చేసింది. సో ఎవరైనా వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలంటే ఇక్కడనే దిగి తిరుపతి వెళ్ళాలి మామ. చాలా స్టేషన్స్ దాటినాక కాట్పాడి జంక్షన్ స్టేషన్ వస్తుంది. మీకు ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ లేకుంటే సికింద్రాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ వరకు ఉంటాయి. ఇక్కడ దిగి స్టేషన్ బయట బస్ ఎక్కితే 80 రూపీస్కే తిరువన్నమలై తీసుకెళ్తాడు మామ. జస్ట్ 90 కిలోమీటర్సే ఉంటుంది. మొత్తానికి తిరువన్నమలై చేరుకున్న మామ మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటోలు చాలా ఉంటాయి మామ. టెంపుల్కి 1.5 కిలోమీటరే. ఆటో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటో వాడు 150 నుంచి 200 రూపాయలు తీసుకుంటాడు మామ. అట్లా కాకుండా స్టేషన్ నుంచి కొంచెం బయటకు వస్తే షేర్ ఆటోలు ఉంటాయి. 30 రూపీస్ తీసుకొని టెంపుల్ దగ్గర ఇడత పెడతాడు. సో ఇప్పుడే టెంపుల్ చేరుకున్నాం మామ. ఫ్రెష్ అప్ గానికి రూమ్స్ కావాలి. సో టెంపుల్ పక్కనే చాలా రూమ్స్ ఉంటాయి. మేము వచ్చేసి రంగా లాడ్జ్లో దిగినాం. 24 గంటలకి జస్ట్ 1000 రూపాయలకే మామ ముగ్గురికి ఇచ్చిండు రూమ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. రూమ్ నుండి అట్లా బయటకు వచ్చి చూస్తే టెంపుల్ చూడరు మామ, ఎంత మంచిగా కనిపిస్తుందో, వేరే లెవెల్ అసలు. కడుపులో ఎలకలు వరగెడుతున్నాయి అంటారు చూసినావా మామ, అది ఏంటో అనుకున్నాము. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి మంచి ఆంధ్ర మేజ్ చూసుకొని తిన్నాము. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ దీపం మామ. టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది మామ హోటల్ దీపం. ఇక దర్శనానికి పోయే ముందు ఫస్ట్ గిరి ప్రదక్షిణాలు చేయాలి. సో గిరి ప్రదక్షిణలు మొత్తం 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 15 కిలోమీటర్లోనే 8 అష్టలింగాలు ఉంటాయి. చివరి లింగమే అరుణాచల లింగం. ఇక ప్రదక్షిణాలకు వెళ్లే ముందు ముగ్గురం ఇట్లా కొబ్బరికాయ కొట్టి అంతా చక్కగా జరగాల స్టార్ట్ చేసాం మామ. టెంపుల్ ముందు బాగా ఉన్నటువంటి ఆలయానికి ఎడమ వైపు నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి మామ. సో ఫస్ట్ ఇంద్రలింగం మామ. ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ ఆయుష్తో జీవించవచ్చు అని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇక్కడ చూడండి మామ, ఎక్కడ ఏ లింగం ఉందో రూట్ మ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ అగ్నిలింగం. ఈ లింగాన్ని మనం మొక్కడం వల్ల రోగాల నుండి విముక్తి పొందుతాం మామ. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. ఈ లింగం యముని చేత పూజించబడుతుంది మామ. ఇక్కడ దర్శనం చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలున్నా గండాలున్నా వాటి నుంచి బయటపడతారని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక మధ్యలో ఛాయ్ తాగదాం అని చెప్పేసి పక్కనున్న కేఫ్కి పోతే మా ఓడు చూడండి మామ ఏం చేసిండో, ఇడు మొత్తం ఆగమాగం ఉంటాడు. నెక్స్ట్ నైరుతి లింగం. ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం మామ. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యాలన్నా తొలగించబడతాయి. నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం మామ. ఇక్కడ స్వామికి అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులున్నా తగ్గుతాయని చెప్పేసి ఒక నమ్మకం. చూడురు మామ, ఆ పాప ఎంత దూరం నడుస్తుందో, ఆ పాప ముందు మనం ఎంత చెప్పుర్రి మామ. రైట్ సైడ్ లోనే కొండ ఉంటుంది మామ. ఆ కొండ కింది భాగం చూడుర్రి, సేమ్ నందిలాగానే కనిపిస్తుంది. ఇక కాళ్ళు లాగేస్తున్నాయని చెప్పేసి మసాజ్ చైర్లో కూర్చున్నాం మామ. వాయులింగం. మీకు ఎటువంటి శని ప్రభావం ఉన్నా ఇక్కడ దర్శనం చేసుకుంటే మీకు ఆ ప్రభావం నుండి బయటపడవచ్చు. ఇక మధ్యలో ఇట్లా ఫ్రూట్స్ అవి ఇవి తినుకుంటూ పోయినాం మామ. ఆకలి ఆపుకొని మరీ నడవకండి, మనసులో భక్తి ఉంటే చాలు. నెక్స్ట్ చంద్రలింగం మామ. ఈ లింగాన్ని చంద్రుడే ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు మామ. కుబేరలింగం. ఇక్కడ స్వయంగా లక్ష్మీదేవియే ఈ కుబేరలింగాన్ని ప్రతిష్ఠించింది. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల ధనం డబ్బు మనతోనే ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకం మామ. సో అందరు మంచిగా మొక్కుర్రి, పైసలు బాగుండాలని చెప్పేసి. ఇదే మామ మోక్ష మార్గం. ఇందులో నుంచి బయటకు వస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మామ. మళ్ళీ ఇంకోసారి గిరి ప్రదక్షిణ చేయమన్నా స్పీడ్గా చేస్తారు మామ, అంత ఎనర్జీ వస్తుంది. ఇందులో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన మనసులో ఓం అరుణాచలేశ్వరాయ నమః అని అనుకోండి. చూడరు మామ, మా కాళ్ళు ఎట్లయిపోయినాయో. సాక్సులు వేసుకొని కూడా నడవచ్చు, కానీ ఎవరిష్టం వాళ్ళది కదా. ఈశాన్యలింగం. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంసార సమస్యలు ఏది ఉన్నా తొలగించబడతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకం మామ. ఇక మొత్తానికి గిరి ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకున్నాం మామ. మేము ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది మార్నింగ్. కొంతమంది ముందు రోజు సాయంత్రం చేస్తారు, కొంతమంది ఎర్లీ మార్నింగ్ చేస్తారు మామ. ఆఫ్టర్నూన్ మాత్రం ఫుల్ వేడి ఉంటుంది. సో ఇదే మామ రాజగోపురం. రాజగోపురం నుండి ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనం ఉంటుంది మామ. మేము స్పెషల్ దర్శనం 50 రూపీస్కి తీసుకున్నాం. టెంపుల్ మాత్రం అసలు వేరే మామ, మామూలుగా లేదు. టెంపుల్ అయితే సూపర్ ఉంది. జీవితంలో టెంపుల్కి ఒక్కసారైనా రావాలి అంటారు కదా మామ.
అది ఎందుకో ఇప్పుడు నాకు తెలిసింది. సో మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోరి. సో మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకుని లడ్డూలు అరిసెలు ఇట్లా ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసినాం మామ. టైం వచ్చేసి 12 అవుతుంది. ఆ టెంపుల్ ఎగ్జిట్ దగ్గరనే ఒక మెస్ కనిపించింది. ఇక గట్టిగా తిన్నాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మామ. రిటర్న్ ట్రైన్ మనకు సెట్ అవుతలేదని చెప్పేసి తిరువన్నమలై నుండి కాట్పాడి జంక్షన్కు డెమోలో వెళ్ళాం. ఇది రెగ్యులర్గా పొద్దున 4:40కి ఉంటుంది మామ. 6:20కి ఏరుకుంటాం మామ కాట్పాడి జంక్షన్కు. ఇక కాట్పాడి జంక్షన్ నుంచి వెళ్ళి సండే రోజు 9:25కి ట్రైన్ ఉంటుంది మామ, డైరెక్ట్ సికింద్రాబాద్కి. సో మొత్తానికి అరుణాచలం వెళ్ళడం జరిగింది మామ. కేవలం 3,000 బడ్జెట్లోనే మొత్తం ట్రిప్ అయిపోయింది మామ. అన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. షేర్, లైక్, సబ్స్క్రైబ్.